వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం చాలా రకాల పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో కూడా పూజ చేస్తూ ఉంటారు. కాకపోతే చాలా మందికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. కొందరైతే కంకణాలు కట్టుకుంటూ ఉంటారు, లేదా దారాలు కడుతూ ఉంటారు. అవి చేతికి కట్టుకున్న తర్వాత ఎంతకాలం వరకు ఉంచుకోవాలా అన్న సంగతి చాలా మందికి తెలియని విషయం. అదేవిధంగా కొందరు కాలికి నల్లదారం కట్టుకుంటారు. ఇది దృష్టి తగలకుండా చాలా మంది కాలికి కట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అదే రకంగా ఇది ఎంతకాలము దాన్ని పవర్ కలిగి ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. ఎంతకాలం ఉంచుకోవాలి అన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు. అదేవిధంగా అగరబత్తులు కూడా వెలిగిస్తూ ఉంటాం. ఎన్ని అగరబత్తులు వెలిగిస్తే మంచిది అని సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. వీటన్నిటికీ మనం ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ముందుగా దారం ఏ సమయం వరకు ఉంచుకోవాలి అన్న విషయానికి వస్తే, చాలా మంది పూజ చేసిన తర్వాత చేతికి కంకణం కట్టుకుంటూ ఉంటారు. అలాంటి కంకణం దారాన్ని 3 పక్షాల పాటు అలాగే ఉంచుకోవడం మంచిది. 3 పక్షాలంటే మనకి 15 రోజుల పాటు ఒక పక్షంగా గుర్తిస్తాం. మొదటి 15 రోజులను శుక్లపక్షంగాను, తర్వాతి 15 రోజులను కృష్ణపక్షంగాను అంటాం. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్లపక్షంగాను, అదేవిధంగా పౌర్ణమి నుంచి తిరిగి అమావాస్య వరకు కృష్ణపక్షంగా మనం భావిస్తాం. అంటే 45 రోజుల పాటు ఈ కంకణాన్ని ధరించడం మంచిది. ఆ తర్వాత దానికి అంత పవర్ ఉండదు. ఇకపోతే అగరబత్తులు వెలిగించడంలో ఎటువంటి శాస్త్రపరమైన గుర్తులు అనేవి లేవు. ఎన్నైనా వెలిగించవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే అది ధూపానికి సంబంధించినది కాబట్టి అది ఎన్ని వెలిగించినా సమస్య అనేది ఉండదు. కాకపోతే పండితులు 2 వెలిగిస్తే మంచిది అంటున్నారు. ఇకపోతే ధూపానికి బదులు ధూప్ స్టిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి కూడా 1 వెలిగిస్తే మంచిదే అని చెబుతున్నారు. ఇకపోతే చాలా మంది కాలికి దారం కట్టుకుంటూ ఉంటారు. స్త్రీలైతే ఎడమ వైపు కట్టుకుంటారు, పురుషులైతే కుడివైపు కట్టుకుంటారు. ఈ నల్లదారాన్ని మాత్రం అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఉంచుకొని తీసివేయడం మంచిది. దీనిని ఎక్కడంటే అక్కడ వేయకుండా ఎవరు తొక్కని చోట, లేదంటే చెట్లకు సంబంధించిన ప్రదేశాల్లో వేయడం మంచిది. అదేవిధంగా చాలా పూజా కార్యక్రమానికి సంబంధించిన విగ్రహాలు కావచ్చు, వెండికి సంబంధించిన వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. వాటిని చాలామంది అమ్మేస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. వాటికి సంబంధించి ఏదైనా విరగడం లాంటివి జరిగితే వాటిని తీసేయచ్చు, కానీ లేదంటే వాటిని తీయకుండా అలాగే ఉంచుకోవడం చాలా మంచిది. ఇలా వాటిని పాటించడం వల్ల ఏ సమస్యలు ఉండవు. ఇలాంటి విశేషాలు మరిన్ని కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.